కాళేశ్వరం కార్పొరేషన్ పై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా నిన్న ముగ్గురు అకౌంట్స్ అధికారులను విచారించిన కమిషన్ ఇవాళ మరికొందరిని ఎంక్వైరీ చేయాలని ఫిక్స్ అయింది. కానీ వారు ఇవాళ విచారణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణంలో అకౌంట్స్ ఆడిట్స్ అన్ని తప్పులు తడకగా గుర్తించింది. అధికారులను ఫేస్ టు ఫేస్ విచారణ చేస్తుండటంతో వారికి టెన్షన్ పట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్లో ఏ ప్రాతిపదికన రుణాలు తీసుకొచ్చారు, ఏ సంస్థల నుంచి ఎంత మొత్తంలో తెచ్చారు అనే ప్రశ్నలు అకౌంట్స్ ఆడిట్స్ అధికారులను విచారిస్తున్నారు. తెచ్చిన మొత్తం ఎంత, ఆ మొత్తానికి గ్యారంటీ ఇచ్చిందెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు. కార్పొరేషన్లో తెచ్చిన అప్పులను తిరిగి డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీలతో కార్పొరేషన్ నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై విచారణకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం కాళేశ్వరం పైన విచారణ కొనసాగుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినాం అని చెప్పుకుంటున్న కాళేశ్వరం పైన కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. అధికారులు నుంచి వస్తున్నటువంటి ఏవైతే సమాచారం అంతా కూడా అనుమానాలకు దారితీస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణం బ్యారేజీలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల నిర్మాణంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి కార్పొరేషన్ నుంచే నిధులన్నీ కూడా కేటాయించారు. బిల్లులు ఎక్కడెక్కడ ఎంత పని జరిగింది, ఎక్కడ ఎంత బిల్లులు చెల్లించారు, ఏ సంస్థలకు ఎంత మొత్తంలో డబ్బులు అందించారు అనేది ప్రతి అంశం కూడా లావాదేవీలంతా కూడా ఈ కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి జరిగాయి. ఈ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులను నిన్న ముగ్గురిని విచారించింది. ఇవాళ కూడా కొంతమంది వచ్చేది ఉన్నప్పటికీ వేరే సమావేశాల వల్ల అధికారులు ఎవరు ఇవాళ విచారణకు రాలేదు. రేపు వస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చిన అధికారులు అకౌంట్స్ ఇట్లా ఆడిట్ ఈ 2 దాంట్ల మీద పూర్తిగా ఫోకస్ చేసి అనేక ప్రశ్నలు అధికారులను అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఎక్కడ తెచ్చారు, కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, నిధులు ఏ విధంగా వచ్చినాయి, ఏ బ్యాంకుల నుంచి వచ్చినాయి, ఎంత మొత్తంలో తెచ్చిండ్రు, వాటికి ఇంట్రెస్ట్ అంటే వడ్డీలు ఎంత ఉంది, అట్లనే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి నిధులు కార్పొరేషన్ కేటాయించారు, ఇట్లాంటి అనేక అంశాలు అధికారులను అడిగినటువంటి నేపథ్యం ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేనిటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే నేరుగా ఫేస్ టు ఫేస్ అధికారులను విచారిస్తుంది కమిషన్. ఎక్కడ క్రమశిక్షణ రహితం, ఎక్కడ తప్పిదాలు జరిగాయి అనే అంశంలో అధికారులు ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. నిధులు వచ్చిన మాట వాస్తవం, కార్పొరేషన్కి వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన మాట వాస్తవం. కానీ అవి జరిగిన పనులకు అంటే ఏజెన్సీ సంస్థలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు చెల్లించకుండా డబ్బులను మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ డబ్బులను డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీలతో కార్పొరేషన్ నడిపించారు. నిబంధనల విరుద్ధంగా ఎట్లా నడిపించారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కార్పొరేషన్ అనేది నిర్మాణం కోసం ఏర్పాటు చేసినారా, అందులో డిప్యూటేషన్ కింద ఉద్యోగులను ఎట్లా తీసుకున్నారు, కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగులను ఎట్లా తీసుకున్నారు, అట్లనే అకౌంట్స్కి సంబంధం లేని వ్యక్తులను అకౌంట్ చీఫ్ ఆఫీసర్లు ఎట్లా నియమించారు అనే అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు కార్పొరేషన్ మీద ఉన్నది. అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే అధికారుల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది కాబట్టి, ఈ కార్పొరేషన్కి సంబంధించిన దాని మీదనే ఫోకస్ చేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎంతెంత నిధులు కేటాయించారు, ఎక్కడెక్కడ ఏ పనికి ఎంతెంత బిల్లులు చెల్లించారు, మేడిగడ్డకి ఎంత, ఇటు అన్నారంకి ఎంత, సుందిల్లకి ఎంత, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎంతెంత మొత్తంలో బిల్లులు చెల్లించారు అనేది ఒక స్పష్టమైన ఆడిట్ సంబంధించిన డేటా సేకరించడం పైన కమిషన్ అయితే ఫోకస్ చేస్తుంది. దీని మీద కమిషన్ అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉంది. ఈ అకౌంట్ ఆడిట్కి సంబంధించిన అధికారుల తర్వాత వీరు ఇచ్చే ఎవరైతే ఈ అధికారులు ఇచ్చే డేటా ప్రకారం గత ప్రభుత్వంలో చేసినటువంటి చీఫ్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చి వారిని కూడా కమిషన్ ముందుకు ఫేస్ టు ఫేస్ విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ వెంకట్.